श्रीकृष्णाय नमः। जय गुरुदेव। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम्। उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम्। मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम्। कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। गोपिकानां कुचद्वन्द्वा कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम्। रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीवत्साङ्कं महोरस्कं वनमालाविराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुत्थाय यः पठेत् कोटिजन्मकृतं पापं स्मरणेन विनश्यति। జై గురుదేవ్ అండి అందరికీ. ఈరోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతంలో పీఠికలో ఉన్నాము. అయితే ఈ నిన్నటి వరకు మనము వ్యాసుల వారి జననం గురించి చదువుకున్నాం. ఆ తర్వాత అష్టాదశ పర్వ ఆంధ్ర మహాభారతము అనేసి మనం ఆ సబ్జెక్ట్లోకి వచ్చాము. ఇక్కడ ఏంటి మహాభారతము అంటే నరుడికి నారాయణుడికి మధ్య జరిగినటువంటిది. అంటే నరుడు నారాయణుడిలాగా మారే ప్రస్థానంలో ఉన్నటువంటి కథే ఈ మహాభారతం. అలాగే నారాయణుడు నరుణ్ణి అనుగ్రహించి తన మోక్ష మార్గంలోకి తీసుకురావడానికి ఉపదేశించినది, అనుగ్రహించినది, దారి చూపినదే ఈ మహాభారతం అని మనం నిన్న తెలుసుకున్నాం. అలాగే నిన్న మళ్ళీ మనం ఏం చదువుకున్నాం? మహాభారతం ఏ సంవత్సరంలో ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది అనేది కూడా మనం 5000 సంవత్సరాల క్రితం జరిగింది అనేసి మనం నిన్న చదువుకున్నాం. ఇక ఈరోజు భాగానికి వస్తే, కురుక్షేత్ర యుద్ధానికి ప్రత్యక్ష సాక్షి కృష్ణద్వైపాయనుడు. ఒక విధంగా ఆయన కురువంశాన్ని నిలిపినవాడు కూడా. ఆయనకు ఈ వంశ చరిత్ర ఆమూలాగ్రం తెలుసు. అందువలననే ఆయన ఆ ఇతిహాసాన్ని నిర్మించటానికి ఉత్తమాధికారి. ఇంతకు మించి ఆయన మహర్షి, ద్రష్ట, స్రష్ట. అయితే ఆయన జయకావ్యాన్ని ఎప్పుడు రచించి ఉండి ఉంటాడా అన్నది ఒక పెద్ద ప్రశ్న. జయాన్ని లోకంలో ప్రచారం చేయటానికి తన శిష్యులైన పైల, వైశంపాయన, సుమంతు, జైమునులనే శిష్యులను నియోగించాడు. వారు దాన్ని భారతంగా పెంచారు. ఆ తర్వాత సూతుడు మహాభారతంగా విస్తృతపరిచాడు. వ్యాసుడు రచించిన జయకావ్యాన్ని గురించి అర్జునునికి 3వ తరం వాడైన జనమేజయుడి కాలంలో మొదట వినవస్తున్నది. వైశంపాయనుడు దానిని వినిపిస్తూ
ఉపాఖ్యానాలతో పెంచాడు. ఆశ్వలాయన గృహ్య సూత్రాలతో భారత మహాభారతాచార్యా అని వ్యాస శిష్యులైన పైల వైశంపాయన సుమంతులను కీర్తించటం గమనిస్తే వారి కాలంలో జయకావ్యం భారతంగా మహాభారతంగా మారిన విషయం ధృవపడుతున్నది. ఆ తర్వాత భారతాన్ని శౌనకాదులకు వినిపించిన సూతుడు వ్యాస శిష్యుడైన రోమహర్షణుని కుమారుడే. భారతం మహాభారతం కావటానికి మరొక తరం కాలం గడిచి ఉంటుంది, లేదా వైశంపాయనుని తరంలోనే భారతం మహాభారతం కాగా దానిని సూతుడు మరీ పెంచి ఉంటాడు. ఈ విధంగా శ్రోతృ జనాపేక్షలకు అనుగుణంగా పెరుగుతూ వచ్చిన సమగ్ర మహాభారత నిర్మాణం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం వరకు సాగి ఉండవచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇక మనకేం చెప్తున్నారు ఇక్కడ? కురుక్షేత్ర యుద్ధానికి ప్రత్యక్ష సాక్షి ఎవరు? కృష్ణద్వైపాయనుడు, అంటే మన వ్యాస మహర్షి. ఈయన ఒక రకంగా కురువంశాన్ని నిలిపినవాడు కూడా ఈయనే. ఈయనకి ఈ వంశ చరిత్ర అంతా ఆమూలాగ్రం, అంటే చివరి నుంచి మొదటి నుంచి చివరి వరకు కూడా ఈయనకు తెలుసు అని అర్థం. అందువలనే ఆయన ఈ ఇతిహాసాన్ని నిర్మించడానికి ఉత్తమమైన అధికారి అని చెప్తున్నారు. ఇంకా ఆయనకు మించినటువంటి, అంటే అంతకు మించి ఇక ఉత్తమ అధికారనే కాదు, దానికి మించి ఆయన ఒక పెద్ద మహర్షి, ద్రష్ట, అంటే దూరదృష్టి కలిగినటువంటి వాడు, కాలదృష్టి కలిగినటువంటి వాడు, స్రష్ట. అయితే ఆయన జయకావ్యాన్ని ఎప్పుడు రచించి ఉంటాడా అన్నది ఒక పెద్ద ప్రశ్న. అయితే ఈ జయాన్ని, జయం అంటే భారతం, భారతం మొదటి పేరు జయం అన్నమాట, జయకావ్యం. ఆ జయాన్ని లోకంలో ప్రచారం చేయటానికి తన శిష్యులైనటువంటి పైల, వైశంపాయన, సుమంతు జైమునులనే శిష్యులను ఈయన నియోగించాడు. దానిని వాళ్ళు భారతంగా పెంచుతారు. ఆ తర్వాత సూతుడు మహాభారతంగా దాన్ని విస్తృతపరిచాడు. ఫస్ట్ ఏమవుతుంది, వ్యాసుడు రచించినటువంటి జయకావ్యాన్ని గురించి అర్జునుడికి మూడవ తరం వాడు, అంటే అర్జునుడికి మునిమనమడైన జనమేజయుడి కాలంలో మొదట వినిపిస్తుంది. వైశంపాయనుడు దానిని వినిపిస్తూ, అంటే అంటే వైశంపాయనుడు అంటే వ్యాస మహర్షి యొక్క శిష్యుడు. ఆయన ఉపాఖ్యానాలతో పెంచాడనమాట. ఇక ఆశ్వలాయన గృహ్య సూత్రాలతో భారత మహాభారతాచార్యా అని వ్యాస శిష్యులైనటువంటి ఈ పైల వైశంపాయన సుమంతులను కీర్తించటం గమనిస్తే వారి కాలంలో జయకావ్యం భారతంగా మహాభారతంగా మారిన విషయం మనకు ధృవపడుతుంది. ఆ తర్వాత భారతాన్ని శౌనకాదులకు వినిపించినటువంటి సూతుడు వ్యాస శిష్యుడైనటువంటి రోమహర్షుడి యొక్క కుమారుడు. ఆయన భారతం మహాభారతం కావటానికి మరొక తరం కాలం గడిచి ఉంటుంది అని కూడా ఇక్కడ అంటున్నారు. అలాగే లేకుంటే వైశంపాయనుడి యొక్క తరంలోనే ఈ భారతం మహాభారతం కాగా దానిని సూత మహర్షి ఇంకొంచెం మరీ పెంచి ఉంటాడు. ఎందుకు ఈ రకంగా ఎవరైతే వింటారో ఆ వినే శ్రోతృజనాపేక్షలు, అంటే ఎవరైతే ఆడియన్స్ అంటారు కదా, ఆ విని చూసేటువంటి గ్రహించేటువంటి వాళ్ళకి అనుగుణంగా పెరుగుతూ వచ్చినటువంటిది ఈ సమగ్రమైనటువంటి మహాభారత నిర్మాణం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం వరకు సాగి ఉంటుంది అని చరిత్రకారులు భావిస్తున్నారు అని ఇక్కడ చెప్తున్నారు. మనము ఒకసారి ఈ వ్యాస మహర్షి యొక్క శిష్యుల్ని తలుచుకుందాం. వీళ్ళ నుంచే మహాభారతం మనకంతా అందింది. కాబట్టి ఓం పైలాయ నమః, ఓం వైశంపాయనాయ నమః, ఓం సుమంతాయ నమః, ఓం జైమినే నమః, ఓం రోమహర్షణాయ నమః, ఓం సూతాయ నమః, ఓం శౌనకాయ నమః. వీళ్ళు మహాత్ములు, మహారుషులు. వీళ్ళని మనం తలుచుకున్నా సరే మనకెంతో పుణ్యం వస్తుంది. అందుకే మనం కూడా తలుచుకున్నాం. వీళ్ళతోటే ఇంకా వేదాలను కూడా వర్గీకరించి వీళ్ళని శిష్యులుగా చేసుకుని వేదాలు కూడా నేర్పించాడు మన వ్యాసుల వారు వీళ్ళకి. ఇక ముందుకొస్తే
జయకావ్యం మహాభారత రూపం దాల్చే నడిమి కాలంలో అందులో చేరిన అనేకాంశాలు ఆయా కాలాలలో తల ఎత్తిన సామాజిక జీవన ధర్మాలను గురించిన మీమాంసలకు సమాధానాలై ఉంటాయి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి ముందే భారతదేశంలో ప్రవర్తిల్లి ఉన్న వేద సంస్కృతి మ్లేచ్ఛుల దండయాత్రలతో క్రొత్త సమస్యలను ఎదుర్కొన్నది. ప్రకృతి ఆరాధన, యాగాది క్రతువులు క్రమంగా సన్నగిల్లటంతో వాటిని గురించిన అనేక ప్రశ్నలు ప్రజలలో రేకెత్తాయి. ఇంద్ర, వరుణాగ్ని, సూర్యుల వంటి ప్రకృతి దేవతల స్థానంలో విష్ణు, రుద్ర, దేవీమూర్తులు వెలిసి వారి వారి శాఖలను విస్తరింపచేయటం మొదలుపెట్టాయి. ఆ తర్వాత క్రమంగా జైన బౌద్ధ మతాలు దేశమంతా వ్యాపించాయి. మహారాజులు, చక్రవర్తులు వైదిక ధర్మం వదిలి జైన బౌద్ధాలను స్వీకరించి వాటి ప్రచారానికి తోడ్పడ్డారు. దానితో వర్ణాశ్రమ ధర్మాలు, యజ్ఞ యాగాది కర్మ విధానాలు శిథిలమైపోసాగాయి. వేద ధర్మాన్ని ఆశ్రయించిన వ్యవస్థలు సడలిపోవటంలో బాగా దెబ్బతిన్నది గార్హస్థాశ్రమ ధర్మం. జైన బౌద్ధాల వలన సమాజంలో సన్యాసులకు, సన్యాసినులకు గౌరవం పెరిగింది. అది ఆశ్రమ ధర్మంగా కాక మతధర్మంగా పరిణమించింది. పరిణత చిత్త సంస్కారం లేకుండా సన్యాసాన్ని స్వీకరించిన వారు దానికి న్యాయం చేయలేకపోగా వ్యవస్థకు కీడు చేయవచ్చును. వేదధర్మంలో సమాజ వ్యవస్థకు గార్హస్థ్య ధర్మమే పునాదిగా పేర్కొనటం ప్రసిద్ధం. జైన బౌద్ధాల ప్రాబల్యం వలన దెబ్బతిన్న కుటుంబ వ్యవస్థను, వేద ధర్మాన్ని పునరుద్ధరించుకోవలసిన అవసరం ఏర్పడింది. ఆ సామాజికమైన ధర్మ పునరుద్ధరణ ఉద్యమంలో భాగంగా వేదవ్యాస మహర్షి రచించిన జయకావ్యాన్ని ఆయన శిష్యులు బలమైన వాంగ్మయ సాధనంగా వాడుకున్నారు. జయకావ్యానికి ముందున్న వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, పురాణాలు మొదలైన సాహితీ శాఖలు వేద ధర్మాన్ని విపులంగా వివరించి ఉన్నాయి. ఆ తాత్పర్యాన్నంతా ఒక ఇతిహాసంలో ఇమిడ్చి మిత్ర సంహితంగా చెప్పవలసిన అవసరము, కాలానుగుణమైన ధర్మ సమన్వయాలు చేయవలసిన అగత్యము ఏర్పడింది. అందువలననే మహాభారతం పంచమ వేదంగా రూపొందింపబడింది. ఇంకా ఇక్కడేం చెప్తున్నారు? ఈ జయకావ్యం మహాభారతం అనే రూపాన్ని దాల్చే సమయంలో ఆ మధ్యకాలంలో అందులో చేరినటువంటి అనేక అంశాలు ఆయా కాలాల్లో తలెత్తిన సామాజిక జీవన వ్యవస్థ ధర్మాలను గురించిన మీమాంసలు అంటే సమస్యలకు సమాధానాలై ఉంటాయన్నమాట. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి ముందే భారతదేశంలో బాగా విస్తరిల్లి ఉనింది వేద సంస్కృతి. కానీ మ్లేచ్చుల దండయాత్రలతో పాపం కొత్త సమస్యలను ఎదుర్కొంది మన భారత సంస్కృతి. అయితే ప్రకృతి ఆరాధన, యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ చేసేవాళ్ళు వేద సంస్కృతిలో ఉన్నప్పుడు అనమాట. కానీ అవన్నీ ఈ మ్లేచ్చుల దండయాత్రలతో అవన్నీ సన్నగిల్లటంతో వాటిని గూర్చిన అనేక ప్రశ్నలు ప్రజల్లో వచ్చేసాయి అనమాట. ఇక ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, సూర్యుల వంటి ప్రకృతి దేవతల స్థానంలో విష్ణు, రుద్ర, దేవి మూర్తులు వెలిసి వారి వారి శాఖలను విస్తరింపచేయటం మొదలుపెట్టాయట. అంటే మనం చూస్తాం ఈ వేద సంస్కృతిలో ఏంటి, ఇంద్రుణ్ణి, వరుణుణ్ణి, అగ్నిని, సూర్యుణ్ణి ఇక కొలుస్తుంటే ఆ ప్రకృతి దేవతల స్థానంలోకి విష్ణుడు, రుద్రుడు, దేవీమూర్తులు వెలిశారనమాట. ఇంకా వాళ్ళ శాఖలను విస్తరింపజేసుకుంటున్నారు ప్రజలు. అంటే ఏంటి, ఇప్పుడు వైష్ణవ మతం అంటారు, ఆ తర్వాత శైవ మతం అనేవాళ్ళు, ఇక శాక్త్య మతం అంటారు, శక్తిని అంటే దేవిని శాక్త్య మతం అంటారు. ఇలాగా విష్ణు మతమని, ఆ తర్వాత శంకరుని పూజించేది శైవ మతమని, వైష్ణవ మతము, శైవ మతము, శాక్త్య మతం అని 3 శాఖలుగా విస్తరించుకొని వాళ్ళల్లో వాళ్ళు మరీ కొట్టుకునేవాళ్ళు. ఇక ఆ తర్వాత క్రమంగా మళ్ళీ జైన బౌద్ధ మతాలు దేశమంతా వచ్చేసాయి. ఇక మహారాజులు, చక్రవర్తులు వేద ధర్మాన్ని వదిలేసి వాళ్ళు జైన మతాల్ని, బౌద్ధ మతాల్ని స్వీకరించి వాళ్ళ ప్రచారానికి వాళ్ళు తోడ్పడ్డారు. దాంతో ఏమైపోతుంది, వర్ణాశ్రమ ధర్మాలు, ఆ తర్వాత యజ్ఞ యాగాది కర్మాలు, విధానాలు అంతా పూర్తిగా శిథిలమైపోవడం మొదలుపెట్టాయి. ఇక వేద ధర్మాన్ని ఆశ్రయించినటువంటి వ్యవస్థలు బలహీనమైపోవడంతో బాగా దెబ్బతింది గృహస్థాశ్రమ ధర్మం.
బౌద్ధుల జైనుల వలన సమాజంలో సన్యాసినులకు చాలా గౌరవం పెరిగింది. అదే ఒక ఆశ్రమ ధర్మంగా కాకోకుండా ఒక మత ధర్మంగా పరిణమించిందనమాట అది. ఇంకా పరిణత చిత్త సంస్కారం లేకోకుండా సన్యాసాన్ని స్వీకరించిన వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము కూడా సన్యాసం తీసేసుకుంటాం, మేము కూడా జైనంలో జారిపోతాం, మేము కూడా బౌద్ధంలో చేరిపోతాం అనుకుంటూ. అంటే ఒక సన్యాసం తీసుకోవాలంటే ఒక మనిషి యొక్క మేధస్సుకు ఒక పరిణతి అనేది ఉండాలి. ఆ మెచ్యూరిటీ లేకోకుండా సన్యాసాన్ని తీసుకుంటే వాళ్ళు దానికి న్యాయం చేయలేరు, కానీ ఇంకా ఈ సమాజానికి కీడు చేస్తారు ఆ నేపథ్యంలో. కాబట్టి వేద ధర్మంలో సమాజ వ్యవస్థకి గృహస్థ ధర్మమే పునాదిగా పేర్కొనటం ప్రసిద్ధం అన్నమాట. ఈ జైనులు బౌద్ధుల ప్రాబల్యం వల్ల దెబ్బతిన్నటువంటి కుటుంబ వ్యవస్థను, వేద ధర్మాన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతో ఏర్పడింది మనకి. ఆ సామాజికమైనటువంటి ధర్మ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా వేదవ్యాస మహర్షి రచించినటువంటి ఈ జయకావ్యాన్ని ఆయన శిష్యులు బలమైనటువంటి వాంగ్మయ సాధనంగా వాడుకున్నారు. ఇక జయకావ్యానికి ముందున్నటువంటి వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, పురాణాలు అనేక రకాలైనటువంటి సాహితీ శాఖలన్నీ కూడా వేద ధర్మాన్ని విపులంగా వివరించున్నాయి. కాబట్టి ఆ తాత్పర్యాన్నంతా ఈ ఇతిహాసంలో ఇమిడ్చి మిత్ర సంహితంగా, అంటే ఎవరు చదివినా వాళ్ళకి ఇంపుగా అది అర్థమయ్యేటట్లుగా చెప్పవలసిన అవసరము, కాలానికి అనుగుణమైనటువంటి ధర్మ సమన్వయాలు చేయవలసిన అగత్యము ఏర్పడింది. అందువలనే మహాభారతం పంచమ వేదంగా రూపొందించబడింది అని చెప్తున్నారు. అంటే ఎంత కష్టపడ్డారో చూడండి అప్పటి కాలంలో ఋషులు, కానీ ఆ తర్వాత మన వరకు తీసుకొచ్చినటువంటి ఈ రచయితలు కూడా 17 సంవత్సరాలు కష్టపడితే మనకి వాంగ్మయం ఉండింది, ఈ మహాభారతం మనకు అందింది. వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారండి, ఎక్కడ నుంచి ఎన్ని ప్రతుల నుంచి సమీకరించి ఒక ప్రామాణికతను పెట్టుకొని దానికి మళ్ళీ ఇది మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకొని ఇన్ని రకాలుగా వాళ్ళు కష్టపడి మనకి దీన్ని తీసుకొచ్చారంటే మనం ఎంత అదృష్టవంతులం చెప్పండి. ఇక ముందుకెళ్తే శృతులలో చెప్పబడిన తత్వాలకు ఆయా యుగాలకు కాలాలకు అనుగుణంగా ఆచరణయోగ్యమైన ధర్మసూత్రాలను ప్రతిపాదించేవి స్మృతి గ్రంథాలు. వాటిల్లో మొదటిది మనుస్మృతి. ఆ తర్వాత గౌతముడు, వశిష్ఠుడు, నారదుడు, ఆపస్తంభుడు మొదలైన వారు రచించిన ధర్మసూత్రాలు ప్రసిద్ధాలు. మనుస్మృతి కంటే ముందే పుట్టిన జయకావ్యంలో క్రమంగా ఆయా స్మృతి గ్రంథాలలోని అంశాలన్నీ చేరి దాన్ని భారతంగా, మహాభారతంగా మార్చి ఆయా కాలాల ప్రజలకు అనుగుణమైన ధార్మిక జీవన సూత్రాలను అందిస్తూ వచ్చాయన్నమాట. స్మృతుల కంటే ముందు పుట్టి స్మృతులనన్నింటినీ తనలో యథావకాశంగా ఇముడ్చుకొని విశ్వశ్రేయస్సు కోసం విశ్వరూపాన్ని దాల్చిన ఇతిహాసం మహాభారతం. ఇంకేం చెప్తున్నారు, ఈ శృతులలో చెప్పబడిన తత్వాలు ఆయా యుగాలకు కాలాలకు అనుగుణంగా ఆచరణయోగ్యంగా ఉండేటువంటి ధర్మసూత్రాలను ప్రతిపాదించేవే స్మృతి గ్రంథాలు. అంటే ఏంటి, ఇక్కడ ఒక్కొక్క యుగంలో, ఇప్పుడు చూడండి కృతయుగంలో ఎలా ఉండేది, ధర్మం 4 పాదాల్లో నడుస్తుంది అంటారు. త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపర యుగంలో 2 పాదాలు, ఇక కలియుగంకి వస్తే 1 పాదంలోనే ఉంటుంది ధర్మం. అంటే అప్పుడు ఏమి అర్థం, కృతయుగంలో అందరూ ధర్మంగానే ఉండేవాళ్ళు, ఎవరు పెద్ద పాపాలు చేసేవాళ్ళు ఉండేవారు కాదు. అందుకే ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ వాళ్ళకి భగవంతుడు సిద్ధించేవాడు కాదు, ఎన్నో వేల సంవత్సరాలు. అదే మీరు త్రేతాయుగానికి వచ్చేటప్పటికి ఇంకొంచెం టైం తగ్గుద్ది. అంటే అప్పుడు ధర్మం ఎన్ని పాదాలు ఉంది, 3 పాదాల మీద నడిచింది త్రేతాయుగంలో. కాబట్టి ఆ కాలంలో కృతయుగంలో అసలు గుళ్ళే ఉండేవి కాదండి, గుళ్ళనే కాన్సెప్టే లేదు. అక్కడ ఏమున్నా ప్రకృతి ఆరాధన, ఎదురక కనిపించే సూర్యుడు, ఆ వర్షాన్ని కురిపించే వరుణుడు, ఆ కనిపించే అగ్నిదేవుడు, ఆ పక్క అలాగనమాట ఆ దేవతలనే, ఇక ఇంద్రుణ్ణి, దేవతల రాజు అయినటువంటి ఇంద్రుణ్ణి అలాగే వాళ్ళు పట్టుకొని వాళ్ళు పూజించేవారు, యజ్ఞాన్ని క్రతువుల్ని చేసేవాళ్ళు అప్పుడు ఎక్కువగా. కానీ వస్తా ఏమైపోతుంది, యజ్ఞాలు తగ్గిపోతున్నాయి, క్రతువులు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు కలియుగం వచ్చేటప్పటికి ఏమీ లేకోకుండా అయిపోతుంది. యజ్ఞం అనేదే చాలా రేర్గా వింటున్నాం మనం. కాబట్టి హోమాలు ఎంత చేస్తే చాలా మంచిది అంటారు. ఇక భగవద్గీతలో చెప్తారు మనకి ఏంటి, యజ్ఞము అంటే ఏమి అని అడిగితే మాకు మా ఆర్ట్ ఆఫ్ లివింగ్లో
ఈయన పేరు వచ్చి సడన్గా నాకు ఆయన పేరు గుర్తుకు రావట్లేదు. ఆయన ఒక టీచర్ అనమాట. చాలా బాగా చెప్పించేవాడు మనకి. యజ్ఞము అంటే ఏమి అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఇంటర్ డిపెండెంట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ దేవతలు మనుషులు దేవతలకు యజ్ఞాలను చేస్తే మనుషులకు కావలసినటువంటి ఏదైతే వర్షాలను కానీ వేటినైనా కానీ దేవతలు అనుగ్రహించేవాళ్ళు. ఇప్పుడు మనుషులు చేసే యజ్ఞాలలో నుంచి హవిస్సు భాగాలను తీసుకొని దేవతలు పెరిగేవాళ్ళు. దేవతలు ఇచ్చినటువంటి శక్తిని తీసుకొని మనుషులు పెరిగేవాళ్ళు. వాళ్ళ జీవనాలను సక్రమంగా సాధించుకునేవాళ్ళు. మనం గనక చూస్తే కృష్ణ ఏమంటారు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, నందుడు ఏం చేస్తాడు, ప్రతి సంవత్సరము పంటలు బాగా పండాలి, నెలకొక వర్షం కావాలి అని ఇంద్రుడిని సంతృప్తి పరచడానికి యాగాన్ని చేసేవాడు. ఇంద్రుడికి ఈ యాగాలు తీసుకొని యాగ ఫలాలు తీసుకొని తానే కదా గొప్ప అనే ఒక కించిత్ గర్వం ఎక్కువైపోయేటప్పటికీ కృష్ణుడు ఏమనుకుంటాడు, ఈ గర్వాన్ని తగ్గించాలి అని చెప్పి గోవర్ధన పర్వతానికి, మీరు గోవర్ధన పర్వతమే మీకంతా మేలు చేస్తుంది, గోవర్ధన పర్వతానికి పూజ చేయండి, ఈసారి హోమాలు చేసి ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకుంటారు, అదంతా తీసి అక్కడ వచ్చినటువంటి ఈ బ్రాహ్మణులకందరికీ ఇచ్చేసేయండి, ఆ గోవర్ధన పర్వతానికి చక్కగా పూజలు చేసుకోండి అని అంతా చెప్తాడు. అంటే అప్పుడు మనకి మహాభారత కాలంలో కూడా ఈ వర్షాలు పడాలి అంటే, ఈ ప్రకృతి సవ్యంగా జరగాలి అంటే గనక అప్పుడు మనకి యాగాలు చేసేవాళ్ళు. యాగాలు చేస్తే యాగాల నుంచి వచ్చినటువంటి ఆ ఫలాన్ని తీసుకొని దేవతలు మనకు వర్షాలను కురిపించేవాళ్ళు. సకాలంలో వర్షాలు పడితే పైర్లు కానీ పంటలు కానీ చాలా చక్కగా పెరిగి మనకు ఎంతో ఆహారాన్ని సమకూర్చేవి. అలా యజ్ఞాలు అవసరం. ఇంకా ఒకదానికొకటి డిపెండెన్సీ అనుకుంటే ఇప్పుడు సముద్రం ఉంటుందండి. ఈ సముద్రంలో సూర్యుడు ఎలా వెలుగుతూ ఆయన ప్రకాశిస్తూ సముద్రంలో ఆ నీటిని ఆవిరిగా మారుస్తాడు. ఆ ఆవిరి గాలి వాయువు తీసుకొని వచ్చి భూమి మీదకి వస్తే ఆ భూమి మీద ఆ వాతావరణం చల్లబడి అక్కడ మనకి ఎక్కడ కొండలు ఉంటాయో అక్కడి నుంచి మనకి వర్షాలు పడతాయి. వర్షాలు పడినప్పుడు భూమి మీద ఉన్నటువంటి విత్తనాలు పెరిగి మనకు పంటలు వస్తాయి. ఆ పంటలను చేసినటువంటి రైతు మళ్ళీ వాటిని కోసి మళ్ళీ రెడీ చేస్తే అప్పుడు మళ్ళీ ఆ వ్యాపారస్తులు దాన్ని తీసుకొని ఎక్కడ చేరవేయాలో అక్కడ చేరిస్తే మనం వెళ్ళి దాన్ని కొనుక్కుంటే అప్పుడు మనం వంట చేసుకుంటే అప్పుడు మన అన్నంలో మన కడుపులోకి వెళ్తుంది. అవునా? ఆ కడుపులోకి వెళ్ళినది ఆహారం అలాగే ఉంటుందా, మళ్ళీ రక్తం రూపంలో మారిపోతుంది. అలా ప్రతి ఒక్కటి కూడా అక్కడ సూర్యుడితో మొదలయ్యి చివరికి మన కడుపులోకి వచ్చి మన జఠరాగ్ని, ఈ జఠరాగ్నితో అరుగుతుంది. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా ఇంటర్ డిపెండెంట్. మనకి ఏదో డైరెక్ట్గా షాప్లో నుంచి తెచ్చుకున్నాం, మనం ఇంట్లో వంట చేసుకున్నాం, తినేసామంటే అది కాదు. ఏది కూడా మనం ఈ రోజు ఇలా తింటున్నామంటే దాని వెనకాల ఎంతమంది యొక్క కృషి ఉందో ఆలోచించండి. ఇంతమంది కృషి చేస్తేనే మనకి ఈరోజు మన నోట్లోకి అన్నం వెళ్తుంది. ఇప్పుడు గ్యాస్ కావాలి అన్నం వండుకోవడానికి, వంట చేయడానికి గ్యాస్ కావాలి. గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ గ్యాస్ తెచ్చే సిలిండర్ ఎవరు? సిలిండర్ తెచ్చిచ్చేవాడెవడు? ఆ సిలిండర్ని తయారు చేసి అక్కడ ఆ గ్యాస్ని నింపి ఇచ్చేవాడు ఇంకొకడు. వాళ్ళు లేకుంటే మనకు అవుద్దా? మనం అలాగే మన ఇంట్లో చెత్తలు ఊడ్చి ఒక డస్ట్బిన్లో పెడితే దాన్ని తీసుకెళ్లేవాడు ఒకడు. అంతేగాని మనం ఏమనుకుంటాము, పెద్ద ఏమంటారు, నేనే చేస్తున్నాను, నేనే పెడుతున్నానంటే నువ్వు ఎక్కడ ఉన్నావు? అక్కడ ఒకరు చేస్తే కానీ నువ్వు ఉండలేవు. ఇప్పుడు పాల ప్యాకెట్ వస్తుంది, ఎలా వస్తుంది పాల ప్యాకెట్లోకి పాలు ఎలా వస్తాయి? అక్కడ రైతు ఆవుల్ని మేపి దాని నుంచి పిండినటువంటి తీసుకొని వచ్చి మనకి అక్కడ ఫ్యాక్టరీకి వేస్తే ఫ్యాక్టరీ వాళ్ళు మనకు ప్యాకెట్లో వేసిస్తే ఫ్యాక్టరీలో నుంచి మళ్ళీ డెలివరీ బూత్స్కి వస్తే ఆ బూత్ల దగ్గర నుంచి పాలవాడొచ్చి మనకు తెచ్చిస్తాడు. మనకు తెచ్చుకున్న దాన్ని మనం గిన్నెలో పోసుకొని మళ్ళీ కాచుకొని కాఫీలు టీలు తాగుతూ ఉంటాం కదా మనం. అంటే ఒక్క పాల ప్యాకెట్ వెనకాల ఇంతమంది కృషి. ఏ చిన్న వస్తువు తీసుకున్నా కూడా మీరు ఏం గమనించాలంటే ప్రతి ఒక్క చిన్న వస్తువు కూడా ఏదైనా సరే ఇంకొకరి యొక్క కృషితో మనకు వచ్చింది అనేది తెలుసుకోవాలి. అందుకే ఏ వస్తువును కూడా వేస్ట్ చేయకూడదు, ఏ పదార్థాన్ని కూడా వేస్ట్ చేయకూడదు. దాని ముందు వెనకల ఎంతో మంది కృషితోనే అది మనకు వస్తుంది. అది మనం తెలుసుకోవాలి అని చెప్పి భగవద్గీతలో మాకు చెప్పారనమాట ఆయన. అదే నేను మీకు ఈరోజు షేర్ చేసుకుంటున్నా నా భావాన్ని. అంతే. అందుకే ఏ కాలానికి తగ్గట్లు
ఆ కాలానికి ధర్మసూత్రాలను వాళ్ళు ఈ ప్రతిపాదించేవే ఈ స్మృతి గ్రంథాలట. వాటిల్లో మొదటిదేంటి అంటే మనుస్మృతి. ఆ తర్వాత గౌతముడు, వశిష్ఠుడు, నారదుడు, ఆపస్తముడు చాలా మంది కూడా రచించినటువంటి ధర్మసూత్రాలు ఎంతో ప్రసిద్ధం. మనుస్మృతి కంటే ముందు పుట్టిండేది ఈ జయకావ్యం. దీనిలో క్రమంగా ఆయా స్మృతి గ్రంథాల్లో ఉన్నటువంటి అంశాలన్నీ చేర్చి ఆ భారతాన్ని మహాభారతంగా మార్చి ఆయా కాలాల ప్రజలకు అనుగుణమైనటువంటి ధార్మికమైనటువంటి జీవన సూత్రాలను అందిస్తూ వచ్చింది ఈ మహాభారతం. స్మృతుల కంటే ముందు పుట్టి స్మృతులన్నింటినీ తనలో యథావకాశంగా ఇముడ్చుకొని విశ్వ కళ్యాణం కోసం విశ్వరూపాన్ని దాల్చిందే అయినటువంటి ఇతిహాసమే మహాభారతం అని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇక ముందుకెళ్తే ఆయన పేరు విష్ణుపాద అండి. మాకు భగవద్గీత చెప్పినటువంటి ఆయన విష్ణుపాద గారు. ఆయనకి విష్ణుపాద అనేసి మా గురువు గారు, మా రవిశంకర్ గురుదేవులు గారే ఆయనకు ఆ పేరు పెట్టారు. మా రవిశంకర్ గురుదేవ్ గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని సంస్థ గురించి మీరు అందరూ విని ఉంటారు. అయితే ఆయన నా గురువు గారు. ఆయన ఎంతో మంది టీచర్స్ని తీర్చిదిద్దారు. వేదములో ఏదైతే ప్రతిపాదిస్తుందో, ఈ వేదం ఏదైతే ప్రతిపాదిస్తుందో దాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఈయన ఈ సంస్థను, మాకున్నటువంటి కోర్సెస్ని కానీ ఏ దాన్ని కానీ అన్నిటినీ అలా నిర్మించి పెట్టారు మా గురుగారు శ్రీ రవిశంకర్ గురుదేవ్ గారు. ఆయన భగవద్గీతను రాశారు. ఆ తర్వాత కేనోపనిషత్తు, ఆ తర్వాత నారద భక్తి సూత్రాలు, శివ సూత్రాలు, వీటన్నిటి గురించి కూడా ఆయన రాశారు, వ్యాఖ్యానం రాశారు. దాని యోగ వాసిష్టం దాని గురించి కూడా ఆయన వ్యాఖ్యానం రాశారు. ఎంత సున్నితంగా రాస్తారో అంటే కనుక మనకి ఇట్లే అర్థమైపోతుంది. ఇలా అర్థం చేసుకుని మనం దాన్ని అలా అమలుపరిచేయచ్చు అనమాట. అంత ఈజీగా ఆయన వ్యాఖ్యానాలు రాసి పెడతారనమాట మనకి. మేము ఎంతో అదృష్టవంతులమండి. ఎన్నో కోర్సులు డిజైన్ చేశారు. ఒక్కొక్క కోర్సు చేస్తూ ఉంటే ఒక ఉల్లిపాయ ఎలా ఉంటుంది, ఒక కోర్సు చేస్తుంటే ఒక పొర విడిపోతుంది. మనం ఇంకొంచెం ఆధ్యాత్మిక రంగంలో ఇంకొంచెం పైకి వెళ్తాం. ఇంకొక కోర్సు చేసామనుకోండి, ఇంకొంచెం పెరుగుతూ ఇంకొక పొర విడిగిపోతుందన్నమాట. అలాగా మమ్మల్ని చాలా చాలా పై స్థాయిలకి తీసుకెళ్తుంటారు మా గురువుగారు. షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాను, సమయం వచ్చింది కాబట్టి. ఇక ముందుకొస్తే మహాభారతం 100 పర్వాల గ్రంథమని, 1,00,000 శ్లోకాల విస్తృతిని సాధించిందని ప్రసిద్ధి. నన్నయ్య భట్టు చెప్పిన వివరాలు ఈ సత్యానికి దగ్గరగా ఉన్నాయి. చూడండి, ఆది పర్వంలోని పర్వానుక్రమణిక వివరణకు ఈ పట్టికని గమనించండి. ఇక పర్వం పేరు, ఉపపర్వాల సంఖ్య, సంస్కృత భారతంలో శ్లోకాల సంఖ్య, ఆంధ్ర భారతంలో ఆశ్వాసాల సంఖ్య, పద్య గద్య సంఖ్య మనకి ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు మహాభారతం 100 పర్వాలు, మనకు తెలిసింది 18 పర్వాలు అనుకున్నాం, కానీ అది 100 పర్వాలు, 100 పర్వాలు అని చెప్తున్నారు. 1,00,000 శ్లోకాల అంత విస్తృతి పొందింది మహాభారతము అని ప్రసిద్ధి పొందిందట. ఇక నన్నయ్య భట్టు గారు ఏం చెప్పారట, ఆయన చెప్పిన వివరాలు కూడా ఈ సత్యానికి దగ్గరగా ఉన్నాయి. ఇక ఆది పర్వంలోని వివరణకు ఈ పట్టిక అంటే ఈ సూచికను గమనించండి చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆది పర్వం, ఈ ఆది పర్వంలో ఉపపర్వాల సంఖ్య 18 అయితే సంస్కృత భారతంలో ఉన్న శ్లోకాల సంఖ్య 9,954. ఇక ఆంధ్ర భారతంలో ఆశ్వాసాల సంఖ్య 8 అయితే పద్య గద్య సంఖ్య 2,084. ఇక సభాపర్వంలో ఉపపర్వాల సంఖ్య 9 అయితే సంస్కృత భారతంలో శ్లోకాల సంఖ్య 4,311. ఇక ఆంధ్ర భారతంలో ఆశ్వాసాల సంఖ్య 2. ఇక పద్య గద్యాల సంఖ్య 618. ఇక ఆరణ్య పర్వంలో 16 పర్వాల సంఖ్య ఉంటే సంస్కృత భారతంలో శ్లోకాల సంఖ్య 13,664. ఇక ఆంధ్ర భారతంలో ఆశ్వాసాల సంఖ్య 7, పద్య గద్య సంఖ్యలు 2,894. విరాట పర్వం ఉపపర్వాల సంఖ్య 4, సంస్కృత భారతంలోని శ్లోకాల సంఖ్య 3,500, ఆంధ్ర భారతంలో ఆశ్వాసాల సంఖ్య 5, పద్య గద్య సంఖ్య 1,624. ఇక ఉద్యోగ పర్వం ఉపపర్వాల సంఖ్య 11,
సంస్కృత భారతంలోని శ్లోకాల సంఖ్య 6998, ఆంధ్ర భారతంలోని ఆశ్వాసాల సంఖ్య 4, ఇక పద్యగద్య సంఖ్య 1562. భీష్మ పర్వం ఉపపర్వాల సంఖ్య 5, సంస్కృత భారతంలోని శ్లోకాల సంఖ్య 5884, ఆంధ్ర భారతంలో ఆశ్వాసాల సంఖ్య 3, పద్యగద్య సంఖ్య 1171. ఇక ద్రోణ పర్వం ఉపపర్వాల సంఖ్య 8, సంస్కృత భారతంలోని శ్లోకాల సంఖ్య 5884, ఆంధ్ర భారతంలోని ఆశ్వాసాల సంఖ్య ద్రోణ పర్వంలో సంస్కృత భారతంలోని శ్లోకాల సంఖ్య 10919, ఆంధ్ర భారతంలో ఆశ్వాసాల సంఖ్య 5, పద్యగద్య సంఖ్య 1860. ఇక కర్ణ పర్వంలో ఉపపర్వాల సంఖ్య 1, సంస్కృత భారతంలోని శ్లోకాల సంఖ్య 4900, ఆంధ్ర భారతంలోని ఆశ్వాసాల సంఖ్య 3, పద్యగద్య సంఖ్య 1124. శల్య పర్వంలోని ఉపపర్వాల సంఖ్య 4, సంస్కృత భారతంలోని శ్లోకాల సంఖ్య 3220, ఆంధ్ర భారతంలోని ఆశ్వాసాల సంఖ్య 2, పద్యగద్య సంఖ్య 827. సాప్తిక పర్వం ఉపపర్వాల సంఖ్య 3, సంస్కృత భారతంలోని శ్లోకాల సంఖ్య 2874, ఆంధ్ర భారతంలోని ఆశ్వాసాల సంఖ్య 2, పద్యగద్య సంఖ్య 376. స్త్రీ పర్వం ఉపపర్వాల సంఖ్య 5, సంస్కృత భారతంలోని శ్లోకాల సంఖ్య 1775, ఆంధ్ర భారతంలోని ఆశ్వాసాల సంఖ్య 2, పద్యగద్య సంఖ్య 376. ఇక శాంతి పర్వంలోని ఉపపర్వాల సంఖ్య 4, సంస్కృతంలోని మహా శ్లోకాల సంఖ్య 14525, ఆంధ్ర భారతంలోని ఆశ్వాసాల సంఖ్య 6, పద్యగద్య సంఖ్య 3094. అనుశాసనిక పర్వంలో ఉపపర్వాల సంఖ్య 2, సంస్కృత భారతంలోని శ్లోకాల సంఖ్య 12000, ఆంధ్ర భారతంలోని ఆశ్వాసాల సంఖ్య 5, పద్యగద్యాల సంఖ్య 2148. అశ్వమేధ పర్వంలోని ఉపపర్వాల సంఖ్య 2, సంస్కృత భారతంలోని శ్లోకాల సంఖ్య 4420, ఆంధ్ర భారతంలోని ఆశ్వాసాల సంఖ్య 4, పద్యగద్య సంఖ్య 976. ఆశ్రమవాస పర్వం ఉపపర్వాల సంఖ్య 3, సంస్కృత భారతంలోని శ్లోకాల సంఖ్య 1106, ఆంధ్ర భారతంలోని ఆశ్వాసాల సంఖ్య 2, పద్యగద్య సంఖ్య 362. ఇక మౌసల పర్వం ఉపపర్వాల సంఖ్య 1, సంస్కృత భారతంలోని శ్లోకాల సంఖ్య 300, ఆంధ్ర భారతంలోని ఆశ్వాసాల సంఖ్య 1, పద్యగద్య సంఖ్య 226. మహాప్రస్థానిక పర్వం ఉపపర్వాల సంఖ్య 1, సంస్కృత భారతంలోని శ్లోకాల సంఖ్య 120, ఆంధ్ర భారతంలోని ఆశ్వాసాల సంఖ్య 1, పద్యగద్య సంఖ్య 79. స్వర్గారోహణ పర్వం ఉపపర్వాల సంఖ్య 1, సంస్కృత భారతంలోని శ్లోకాల సంఖ్య 200, ఆంధ్ర భారతంలోని ఆశ్వాసాల సంఖ్య 1, పద్యగద్య సంఖ్య 97. ఇక హరివంశ పర్వం భవిష్య పర్వం ఉపపర్వాల సంఖ్య 2. ఇక సంస్కృత భారతంలో ఈ శ్లోకాలు లేవు. మొత్తం 119 పర్వాలు ఇక్కడ చూపించింది మనకి. 19 పర్వాలలో 100 ఉపపర్వాల సంఖ్య 1500 శ్లోకాలు సంస్కృత భారతంలోనివి. ఇక ఆంధ్ర భారతంలోని ఆశ్వాసాల సంఖ్య 63, పద్యగద్య సంఖ్యలు 21507. ఇక మహాభారతంలో ముఖ్య పర్వాలు ఉపపర్వాలు కలిసి 100 ఉన్నాయి. అందులో హరివంశ పర్వం భవిష్య పర్వంతో కలిసి ఇమిడి ఉన్నది. కొందరు దానిని ఖిలవంశ పురాణమని అంటారు. స్వతంత్ర ప్రతిపత్తి గల గ్రంథంగా పరిగణిస్తారు. నన్నయ్య హరివంశాన్ని తన గ్రంథ ప్రణాళికలో చేర్చలేదు. తిక్కనాథులు నన్నయ్య నిర్ణయాన్ని అనుసరించారు. ఎర్రన హరివంశాన్ని వేరే గ్రంథంగానే రచించాడు. నన్నయ్య సంస్కృత మహాభారతంలోని శతపర్వాలను వాటి శ్లోక సంఖ్యలను పేర్కొన్నాడు. తాను విభక్తం చేసి చూపిన అష్టాదశ పర్వాలలో గల అంశాలను పర్వ సంగ్రహంలో నిర్దేశించాడు. ఉపపర్వ విభాగాన్ని తెలుగులో పొందుపరచలేదు. ఈ విధంగా 100 ఉపపర్వాల సంస్కృత మహాభారతం తెలుగులో అష్టాదశ ముఖ్య పర్వాల మహాభారతమై అవతరించింది. ఇంకిక్కడ ఏం చెప్తున్నారు?
మహాభారతంలో ముఖ్య పర్వాలు ఉపపర్వాలు అన్నీ కలిసి నూరున్నాయి. అందులో హరివంశ పర్వం భవిష్య పర్వంతో కలిసి కూడా ఉంది. ఇంకొంతమంది దీన్ని కిలవంశ పురాణము అని పిలుస్తారు. ఈ హరివంశాన్ని స్వతంత్ర ప్రతిపత్తి గల గ్రంథంగా కూడా దీన్ని పరిగణిస్తారు. నన్నయ్య హరివంశాన్ని తన గ్రంథ ప్రణాళికలో పేర్కోలేదు. అసలు తిక్కనాదులు కూడా నన్నయ్య నిర్ణయాన్ని అనుసరించారు. ఇక అయితే ఎర్రన ఈ హరివంశాన్ని వేరే గ్రంథంగానే రచించాడు ఆయన. నన్నయ్య సంస్కృత మహాభారతంలోని 100 పర్వాలను వాటి శ్లోక సంఖ్యలను పేర్కొన్నాడు. తాను విభక్తం చేసి చూపిన 18 పర్వాలలో గల అంశాలను పర్వ సంగ్రహంలో నిర్దేశించాడు. ఉపపర్వ విభాగాన్ని తెలుగులో పొందుపరచలేదు ఆయన. ఈ విధంగా 100 ఉపపర్వాల సంస్కృత మహాభారతం తెలుగులో 18 ముఖ్య పర్వాల మహాభారతమై అవతరించింది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే 18 ముఖ్య పర్వాలనే వీళ్ళు ఉపపర్వాల సంఖ్యని లేకోకుండా దాంతోనే అంతా కలిపేసి ఒకేసారి ఈ పర్వాల గురించి మహాభారతంలో రచించారు అని చెప్పి నాకు అర్థమవుతుంది. మరి ముందు చదివే కొద్దీ మనకు తెలుస్తుంది. ఆంధ్రుల ఆది కావ్యం నన్నయ భారతం. సంస్కృత సాహిత్యంలో వాల్మీకి ఆదికవి, కన్నడ సాహిత్యంలో పంపడు ఆదికవి, తెలుగు సాహిత్యంలో నన్నయ ఆదికవిని ప్రసిద్ధి. నన్నయ ఆరంభించిన ఆంధ్ర మహాభారతం తెలుగులో ఆది కావ్యం. నన్నయ ఆది సభా పర్వాలను ఆరణ్య పర్వంలోని 4వ ఆశ్వాసంలో కొంత భాగం క్రీస్తు శకం 1054-61 సంవత్సరాల మధ్య రచించి దివంగతుడైనాడు. ఆ తర్వాత 13వ శతాబ్దంలో తిక్కన విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను ప్రబంధ మండలిగా సంతరించాడు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో ఎర్రాప్రగడ ఆరణ్య పర్వశేషాన్ని పూరించాడు. ఈ విధంగా దాదాపు 2.5 శతాబ్దాల కాలంలో 18 పర్వాల మహాభారతం కవిత్రయం చేత తెలుగులో రచించబడింది. 3 మహాకవులు విభిన్న కాలాల్లో రచించిన ఒకే మహాకవి ఏకకాలంలో రచించిన కావ్యాన్ని చదివినప్పుడు కలిగే ఒక మహానుభూతిని ఆంధ్ర మహాభారతం అందించటం ఆంధ్రావళి అదృష్టం. ఇంకిక్కడ ఏం చెప్తున్నారు? సంస్కృత సాహిత్యంలో వాల్మీకి ఆదికవి అయితే కన్నడ సాహిత్యంలో పంపడు ఆదికవి అట. ఇక తెలుగు సాహిత్యంలో నన్నయ ఆదికవి అని ప్రసిద్ధి అట. నన్నయ ఆరంభించిన ఆంధ్ర మహాభారతం తెలుగులో మొదటి కావ్యం, అందుకే దాన్ని ఆది కావ్యం అంటారు. నన్నయ ఆది సభా పర్వాలను ఆరణ్య పర్వంలోని 4వ ఆశ్వాసంలో కొంత భాగం, అంటే 2 పర్వాలు పూర్తి రాసి ఆరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో కొంచెమే రాయగలిగాడట. ఆ తర్వాత ఆ కొంచెం రాశాక ఆయన దివంగతులైనారు, అంటే ఆయన పరమపదించారు. అది ఈయన ఎప్పుడున్నాడు? క్రీస్తు శకం 1054 నుంచి 61 సంవత్సరాల మధ్య ఈయన రచించాడు అది. ఆ తర్వాత 13వ శతాబ్దంలో తిక్కన విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు ఆయన రాశాడనమాట. ఈ 15 పర్వాలను ప్రబంధ మండలంగా ఆయన సంతరించాడు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో ఎర్రాప్రగడ ఆరణ్య పర్వశేషాన్ని, ఈ ఆరణ్య పర్వం ఎలాగో మిగిలిపోయింది కదా, దాన్ని ఎర్రాప్రగడ గారు పూరించారట. ఈ విధంగా దాదాపు 2.5 శతాబ్దాలు, అంటే శతాబ్దాలు అంటే ఏంటి చెప్పండి ఎవరన్నా? 2.5 శతాబ్దాల కాలంలో ఈ 18 పర్వాల మహాభారతం కవిత్రయం చేత తెలుగులో 250 సంవత్సరాలు కరెక్ట్. అంటే ఇన్ని వందల సంవత్సరాలలో 3 రాశారు చూడండి. కాబట్టి ఈ 18 పర్వాల మహాభారతం కవిత్రయం చేత తెలుగులో రచింపబడింది. అయితే 3 మహాకవులు విభిన్న కాలాలు. ఇప్పుడు ఈయన ఒక శతాబ్దంలో రాస్తే నన్నయ్య, నెక్స్ట్ 13వ శతాబ్దంలో తిక్కన రాస్తే 14వ శతాబ్దంలో ఎర్రాప్రగడ రాస్తారు. సో ఈ కవిత్రయం చేత ఇది తెలుగులో రచింపబడింది ఈ మహాభారతం. ఈ 3 మహాకవులు విభిన్న కాలంలో రచించినా కూడా ఒకే మహాకవి ఏకకాలంలో రచించిన కావ్యాన్ని చదివినప్పుడు కలిగే ఒకే మహానుభూతిని, ఆ మహానుభూతిని ఆంధ్ర మహాభారతం అందించటం మన ఆంధ్రావని యొక్క అదృష్టం అని చెప్తున్నారు ఇక్కడ.
ఇక నన్నయ భట్టారకుడు వేంగిని పాలించిన తూర్పు చాళుక్య ప్రభువైన రాజరాజ నరేంద్రుని క్రీస్తు శకం 1022 నుంచి 1061 ఆస్థానంలో కులబ్రాహ్మణుడనే మంత్రిగా ఉండేవాడు. రాజకీయాలలో, విద్యా సాంస్కృతిక విషయాలలో రాజుకు తోడ్పడేవాడు. రాజశాసనాలను పద్యగద్యాత్మకంగాను సంస్కృతాంధ్రాలలోనూ రచించేవాడు. ఆనాటి వేంగీ దేశ పండిత కవులలో నన్నయ హిమవన్నగ శిఖరం వంటివాడు. తెలుగువారికి కావ్య భాషాభిక్ష పెట్టగలిగిన వాగను శాసనుడు, మహాకవి, యుగకర్త. ఇక నన్నయ భట్టారుడు గురించి చెప్తున్నారు ఇక్కడ. ఆయన వేంగి దేశాన్ని పాలించినటువంటి తూర్పు చాళుక్య ప్రభువైన శ్రీ రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థానంలో 1022 నుంచి 1061 ఆ సంవత్సరాల మధ్యలో కులబ్రాహ్మణుడనే మంత్రి పొజిషన్లో ఉండేవాడట ఆయన. ఆయన రాజకీయాల్లోనూ విద్యా సాంస్కృతిక విషయాల్లోనూ ఆ రాజుకి ఎంతో సహాయం చేసేవాడట. రాజశాసనాలని పద్య రూపంలోనూ గద్య రూపంలోనూ సంస్కృతాంధ్రాలలో రెండిట్లోనూ రచించేవాడట ఆయన. ఆనాటి వేంగీ దేశపు పండిత కవులలో నన్నయ్య ఎలాంటి వాడు అంటే హిమవత్ పర్వత శిఖరం వంటి వాడట ఆయన. తెలుగువారికి కావ్య భాషాభిక్ష పెట్టినటువంటి మహానుభావుడు, వాగను శాసనుడు, మహాకవి, యుగకర్త ఈయన. ఇక ముందుకెళ్తే తూర్పు చాళుక్యులు వేంగీ దేశాన్ని క్రీస్తు శకం 7వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం చివరి వరకు పాలించారు. తూర్పు చాళుక్యుల రాజ్యం ఉత్తరాన విశాఖపట్టణ మండలంలోని చీపురుపల్లి మొదలుకొని దక్షిణ నెల్లూరు వరకు, పశ్చిమాన కర్నూలు మండలంలోని మార్కాపురం మొదలుకొని తెలంగాణలోని కుక్కునూరు వరకును తూర్పు సముద్రాన్ని అంటి వ్యాపించి ఉండేది. వేంగికి ఉత్తరాన కళింగ ఓఢ్ర రాజ్యాలుండేవి. పశ్చిమోత్తరంగా పశ్చిమ చాళుక్యుల రాజ్యాలు ఉండేవి. దక్షిణాన చోళ రాజ్యం ఉండేది. ఈ రాజ్యాల మధ్య జరిగే యుద్ధాలలో వేంగి క్రీస్తు శకం 10వ శతాబ్ది చివరి వరకు అడపాదడపా అస్థిరంగానే ఉంటూ ఉండేది. క్రీస్తు శకం 999లో చోళరాజు కేసరివర్మ వేంగిని ఆక్రమించి శక్తివర్మను రాజుగా నిలిపాడు. అతడు 1011 వరకు పాలించాడు. శక్తివర్మ కొడుకు కుమారుడు విమలాదిత్యుడు క్రీస్తు శకం 1011 నుంచి 18 వరకు రాజమార్తాండుడుగా ప్రసిద్ధుడైనాడు. అతనికి 2 భార్యలు. చోళ చక్రవర్తి అయిన రాజరాజు పుత్రిక కుందవాదేవి మొదటి భార్య. ఆమె వలన రాజరాజ నరేంద్రుడు జన్మించాడు. రెండవ భార్య తెలుగు చోళుల ఆడపడుచు మేళవ. ఆమె వలన విజయాదిత్యుడు పుట్టాడు. విమలాదిత్యుని తర్వాత రాజరాజు క్రీస్తు శకం 1019లో రాజైనాడు. కానీ విజయాదిత్యునికి అతనికి పడలేదు. విజయాదిత్యుడు కర్ణాటక చాళుక్యుల సాయంతో రాజరాజుపై దాడి చేశాడు. రాజరాజు తన మేనమామ అయిన మొదటి రాజేంద్ర చోళ చక్రవర్తి సాయంతో విజయాదిత్యుడిని ఓడించి మేనమామ కూతురు అమ్మంగదేవిని వివాహమాడి క్రీస్తు శకం 1022 ఆగస్టు 22వ తేదీన బెజవాడలో పట్టాభిషిక్తుడైనాడు. ఇక మనకి ఈ చాళుక్య వంశం గురించి చెప్తున్నారు ఇక్కడ. ఈ తూర్పు చాళుక్యుల్లో కూడా రకరకాల తూర్పు చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు అలా అంతా ఉన్నారు. మనకి దీన్ని బట్టి తెలుస్తుంది. ఈ తూర్పు చాళుక్యులు వేంగి దేశాన్ని క్రీస్తు శకం 7వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం చివరి వరకు వీళ్ళు పాలించారు తూర్పు చాళుక్యులు. ఈ తూర్పు చాళుక్యుల రాజ్యం ఉత్తరాన విశాఖపట్టణ మండలంలో చీపురుపల్లి నుంచి దక్షిణంలో నెల్లూరు వరకు, ఆ తర్వాత పశ్చిమంలో కర్నూలు మండలంలోని మార్కాపురం నుంచి తెలంగాణలోని కుక్కునూరు వరకు, ఇక తూర్పు సముద్రాన్ని అంటి వ్యాపించి ఉండేదట వీళ్ళ యొక్క రాజ్యం. అయితే వేంగికి ఉత్తరాన కళింగ, ఓఢ్ర రాజ్యాలు ఉండేవట. పశ్చిమోత్తరంగా పశ్చిమ చాళుక్యుల రాజ్యాలు ఉండేవి. ఇక దక్షిణాన చోళ రాజ్యం ఉండేది. ఈ రాజ్యాల మధ్య జరిగే యుద్ధాలలో వేంగి క్రీస్తు శకం 10వ శతాబ్ది చివరి వరకు అడపాదడపా అస్థిరంగానే పప్పం ఉంటూ ఉండేదట. ఇక క్రీస్తు శకం 999లో చోళరాజు కేసరివర్మ వేంగిని ఆక్రమించి శక్తివర్మను రాజుగా నిలిపాడు. అయితే అతను 1011 వరకు పాలించాడు. ఈ శక్తివర్మ కుమారుడే విమలాదిత్యుడు. ఈయన 1011 నుంచి 18 వరకు రాజమార్తాండుడుగా ప్రసిద్ధుడైనాడు. ఆయనకి 2 భార్యలు. చోళ చక్రవర్తి రాజు అయిన రాజరాజు పుత్రిక కుందవాదేవి ఈయన మొదటి భార్య. ఆమె వలన రాజరాజ నరేంద్రుడు ఈయనకి పుడతాడు. ఇక రెండవ భార్య తెలుగు చోళుల ఆడపడుచు మేళవ. ఈమె నుంచి విజయాదిత్యుడు పుడతాడు. ఈ విమలాదిత్యుడి తర్వాత రాజరాజ నరేంద్రుడు క్రీస్తు శకం 1019లో రాజయ్యాడు.
కానీ విజయాదిత్యుడికి ఇతనికి పడలేదనమాట. ఇక విజయాదిత్యుడు కర్ణాటక చాళుక్యుల సాయంతో, అంటే పశ్చిమ చాళుక్యుల సాయంతో ఈ రాజరాజు మీదికి దండెత్తాడు. ఇక రాజరాజనరేనుడు ఏం చేశాడు? తన మామ అయినటువంటి రాజేంద్ర చోళ చక్రవర్తి సాయంతో విజయాదిత్యుడిని ఓడించి ఆయన మేనమామ కూతురైనటువంటి అమ్మంగదేవిని వివాహం చేసుకుని క్రీస్తు శకం 1022 ఆగస్టు 22వ తేదీన బెజవాడలో ఈయన పట్టాభిషిక్తుడయ్యాడట. ఇక ముందుకెళ్తే క్రీస్తు శకం 1031లో విజయాదిత్యుడు కర్ణాటక చాళుక్యుల సాయంతో వేంగి మీద మరల దండెత్తి బెజవాడను ఆక్రమించాడు. రాజరాజు చోళ దేశానికి పారిపోయి మరల క్రీస్తు శకం 1035లో చోళుల సాయంతో బెజవాడను స్వాధీనం చేసుకుని వేంగి రాజాధిపతి అయినాడు. అలాగే కర్ణాటక చాళుక్యులు క్రీస్తు శకం 1044లో వేంగిని మరల ఆక్రమించటం, తిరిగి రాజరాజు క్రీస్తు శకం 1047లో వేంగిని గెలుచుకోవటం జరిగింది. రాజరాజు వేంగి రాజధానిని రాజమహేంద్రవరానికి మార్చుకున్నాడు. క్రీస్తు శకం 1053 వరకు వేంగి కొంత శాంతియుతంగానే ఉంది. కానీ 1053లో జరిగిన కొప్పం యుద్ధంలో అప్పటి చోళ దేశాధిపతి ప్రథమ రాజాదిరాజు మరణించటంతో రాజరాజుకు చోళుల సహాయం అందటం ఆగిపోయింది. అందువలన పశ్చిమ చాళుక్యులతో తన జీవితకాలం అంతా మైత్రితో ఉండేటట్లు సంధి చేసుకున్నాడు. ఆ సంధిని సాధించటంలో నన్నయ్య భట్టు రాయభారిగా కృషి చేశాడు. ఆయన సహాధ్యాయుడైన పశ్చిమ చాళుక్య మంత్రి నారాయణ భట్టు సహాయపడ్డాడు. పశ్చిమ చాళుక్యుల స్థానపతిగా వేంగికి వచ్చిన నారాయణ భట్టుకు రాజరాజు అగ్రహారమిచ్చి గౌరవించాడు. ఆ తర్వాత అంటే 1054 నుంచి 1061 సంవత్సరాల మధ్య కాలంలో నన్నయ్య భారత రచన చేపట్టి నిర్వహించి ఉంటాడు. నారాయణ భట్టు నన్నయ్యకు విలువైన సలహాలనిస్తూ కురుక్షేత్ర యుద్ధంలో నరునికి నారాయణుడు తోడ్పడినట్లుగా సహాయం చేసి ఉంటాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? క్రీస్తు శకం 1031లో ఈ రాజరాజ నరేంద్రుడి తమ్ముడైనటువంటి విజయాదిత్యుడు కర్ణాటక చాళుక్యుల రాజుల సాయంతో వేంగి మీద మళ్ళీ దండెత్తి బెజవాడను ఆక్రమించేసుకున్నాడు. ఇక రాజరాజ నరేంద్రుడు ఏం చేస్తాడు? చోళ దేశానికి పారిపోయి మళ్ళీ క్రీస్తు శకం 1035లో చోళుల సాయంతో బెజవాడను మళ్ళీ స్వాధీనం చేసుకుంటాడు. అప్పుడు వేంగి రాజ్యాధిపతి మళ్ళీ అవుతాడు ఆయన. అలాగే మళ్ళీ కర్ణాటక చాళుక్య రాజులు ఏం చేస్తారు? క్రీస్తు శకం 1044లో అంటే ఒక 9 సంవత్సరాలలో మళ్ళీ వాళ్ళు వేంగి మీద దండెత్తి వేంగిని ఆక్రమిస్తారు. మళ్ళీ రాజరాజు ఏం చేస్తాడు? క్రీస్తు శకం 1047 మీ తర్వాత 3 సంవత్సరాలకంతా ఈయన మళ్ళీ ఆ వేంగి రాజ్యం మీద దండెత్తి వాళ్ళకు ఈ పశ్చిమ చోళుల మీద దండెత్తి మళ్ళీ వేంగిని గెలుచుకుంటాడు. ఈ రాజరాజనరేనుడు వేంగి రాజధానిని ఇంకా ఏం చేస్తాడు? ఇంక ఈయనకి అనిపించింటది ఈ బెజవాడ నాకు అచ్చు రావట్లేదనేసి రాజమహేంద్రవరానికి మార్చేసుకున్నాడు ఈయన రాజధాని. ఇక క్రీస్తు శకం 1053 వరకు పాపం వేంగి దేశం కొంచెం శాంతియుతంగానే ఉంది, ఏ గొడవలు లేకుండా. కానీ 1053లో జరిగినటువంటి కొప్పం యుద్ధంలో అప్పటి చోళ దేశాధిపతి ప్రథమ రాజాదిరాజు చనిపోతారనమాట. ఆయన చనిపోతానే ఇంకా పాపం రాజరాజు గారికి చోళుల యొక్క సహాయం అందటం ఆగిపోద్ది. దాంతో పశ్చిమ చాళుక్యులతో ఆయన తాను బతుకున్నంత వరకు ఎటువంటి గొడవలు యుద్ధాలు లేకోకుండా మైత్రితో మిత్రత్వంతో ఉండేటట్లు సంధి చేసుకుంటాడు. ఈ సంధిని సాధించటానికి నన్నయ్య భట్టు రాయభారిగా చాలా కృషి చేస్తాడు. అయితే అతనికి సహాధ్యాయుడైనటువంటి అతనితో పాటు సమానవంతుడైనటువంటి పశ్చిమ చాళుక్యుడు మంత్రి అయినటువంటి నారాయణ భట్టు నన్నయ్య భట్టుకి ఎంతో సహాయపడతాడు. ఇక పశ్చిమ చాళుక్యుల స్థానాపతిగా వేంగికి వచ్చినటువంటి నారాయణ భట్టుకి ఈ రాజరాజ నరేంద్రుడు ఒక అగ్రహారం ఇచ్చి ఆయన గౌరవిస్తాడు. ఆ తర్వాత 1054 నుంచి 1061 సంవత్సరాలు అంటే ఒక 8 సంవత్సరాలు మధ్యకాలంలో నన్నయ్య తన భారత రచనను చేపట్టి నిర్వహించి ఉంటాడు అని చారిత్రకారులు అంచనా వేస్తున్నారు. అయితే నారాయణ భట్టు ఈయన నన్నయ్యకి ఎంతో విలువైనటువంటి ఈ భారత రచనలో సలహాలనిస్తూ కురుక్షేత్ర యుద్ధంలో నరునికి నారాయణుడు ఎలా తోడ్పడ్డాడో అలాగా ఈయన నన్నయ్యకి సహాయం చేసి ఉంటాడు అని చారిత్రకారులు చెప్పడం అన్నమాట. ఈ రోజుటికి ఇంతటితో స్వస్తి. మనకి మహాభారతానికి ఇక నారాయణీయం తీసుకోండి. ఈరోజు ఎవరు చదువుతారు ముందుకొచ్చేవాళ్ళు? నేను చదువుతానండి. అలాగే 9-10 అండి. 44వ దశకం. ఓకేనండి. అమునైవ సర్వదుర్గం తరితాస్త
కృతాస్తమత్ర తిష్టధ్వం హరిరేవేత్యనభిలపన్ ఇత్యాది త్వమవర్ణయత్స మునిః. బాగా చదివారు. స్వామి, ఇతనిపై శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నచో మీకు సమస్తమైన ఆపదలు తొలగిపోవును. కావున ఇతనిపై ప్రేమ కలిగి ఉండు అని గర్గాచార్యుడు నీవు శ్రీహరివని నోటితో చెప్పకుండా నీ మహిమలను వర్ణించెను. ఇంకిక్కడ చెప్తున్నాడు నానబట్ట తిరివారు. స్వామి, ఏం చెప్తున్నాడు గర్గాచార్యుడు? అయ్యా, ఈ అబ్బాయి మీద శ్రద్ధాభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో మీరు కూడా శ్రద్ధాభక్తులతో ఉండండి. అప్పుడు మీకు వచ్చేటువంటి సమస్త ఆపదలు తొలగిపోతాయి. కాబట్టి ఇతని మీద ఎంతో ప్రేమతో ఉండండి అని చెప్పి గర్గాచార్యుడు ఈయన శ్రీహరి అని చెప్పకుండానే నీ నీ మహిమలన్నీ చెప్పేశాడయ్యా అని చెప్తున్నారు నారాయణ భట్ట తిరివారు. 10 గర్గేత నిర్గతేస్మిన్ నందిత నందాది నంద్యమానస్త్వం మద్గతముద్గత కరుణో నిర్గమయ శ్రీమరుత్పురాధీశ్వర. శ్రీహరి నమః. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. గురువాయూరప్ప, గర్గ మహర్షి ఈ విధముగా నీకు జాతకర్మ నామకరణ సంస్కారములు చేసి వెళ్ళిపోగా నందాది గోపవృద్ధులు నిన్ను పొగడసాగిరి. అట్టి నీవు కరుణతో నా రోగములన్నిటినీ పోగొట్టుము. ఇక్కడ చెప్తున్నారు నానబట్టి తిరివారు ఏమంటున్నారు? గురువాయూరప్ప, ఈ గర్గ మహర్షి ఈ రకంగా నీకు జాతకర్మలు నామకరణము సంస్కారాలన్నీ చేసి వెళ్ళిపోతని నందుడు, ఇక అక్కడ ఉన్నటువంటి ఇతర గోపవృద్ధులు, గోపకులు, గోపికలు అందరూ పొగడసాగిరయ్యా నిన్ను. అలాంటి నువ్వు స్వామి నీ కరుణతో మా అందరి రోగాలను పోగొట్టుము. ఇంతటితో స్వస్తి. ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.